ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. మీరు మలబద్ధకంతో బాధపడుతున్నారా అండి? కాన్స్టిపేషన్ అనేది చాలా అంటే నార్మలైజ్ అయిపోయింది. సో కాన్స్టిపేషన్కి రూట్ కాజ్ ఏంటో కనుక్కోవాలి. దానికి తగ్గట్టుగా మనకి యోగాలో కొన్ని ఆసనాలు ఉన్నాయి. అవి చేసుకోవటం వలన చాలా మటుకు రిలీఫ్ ఉంటుంది. మైల్డ్గా స్టార్ట్ అయినప్పుడు, అంటే మీకు యాసిడిటీ ఉన్నా, లేకపోతే 2 రోజులకు ఒకసారి మోషన్కి వెళ్ళినప్పుడు ఎక్కువసేపు బాడీ టైమ్ అక్కడ స్పెండ్ చేస్తున్నారా, అంటే అరగంట 40 నిమిషాలు కూడా కొంతమంది తీసుకుంటారు. సో అలా ఎక్కువసేపు మీరు చాలా స్ట్రగుల్ అవుతేనే మోషన్ అవుతుంది అంటే అది కాన్స్టిపేషన్. సో కాన్స్టిపేషన్ బేసిక్ ఉన్నప్పుడు మీరు డైట్ చేంజెస్ను ఆసనాలు చేస్తే సరిపోతుంది. సివియర్ కేసెస్లో మాత్రం మీరు డైరెక్ట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి అది రూట్ కాజ్ ఏంటో తెలుసుకుని దానికోసం ఏం చేయాలో చూడండి. కానీ ఏం చేసినా కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది కాన్స్టిపేషన్కి చాలా పెద్ద రీజన్. అంటే ఆసనాల కన్నా ఇంపార్టెంట్ తినే ఆహారంలో మార్పులు. అవి ఎలా చేయాలి, ఏం చేయాలి, అలాగే ఏ ఆసనాలు చేయాలో చూద్దాం. నమస్తే, నేను మీ హిమా పుప్పాల, అడ్వాన్స్ యోగా ట్రైనర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో మీకు చాలా సింపుల్ ఆసనాస్, ఎప్పుడు చేయాలి, నిద్రలేయంగానే ఏం చేయాలి, భోజనం చేయంగానే ఏం చేయాలి, ఇవన్నీ మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు. కానీ దానికన్నా ముందు తినే ఆహారంలో ఖచ్చితంగా ఫైబర్ ఉండేటట్టు చూసుకోండి. ఫైబర్ అంటే పీచు పదార్థాలు. పీచు తిన్నప్పుడు ఆటోమేటిక్గా గట్ సిస్టమ్ అనేది క్లీన్ అయిపోతుంది. అండ్ గట్ సిస్టమ్ క్లీన్ చేసుకుంటాకి ఇది వరకు అందుకనే 6 to 6 అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇప్పుడు వచ్చింది, కానీ ఇదివరకు మనం చేసింది కూడా అదే. 6 నిద్రలేచేవారు, ముందు రోజు పెట్టుకున్న పెరుగన్నం అది తినేవారు, ప్రోబయోటిక్స్ పొట్టలోకి వెళ్ళిపోయేది, రాత్రి 6 o'clockకి లాస్ట్. అలాగే ప్రతి భోజనంలో ఫస్ట్ ముద్ద వామన్నము, నెయ్యి, అలాగే లాస్ట్కి క్లోజ్ చేసేది పెరుగన్నంతో. సో ఇక్కడ ప్రోబయోటిక్స్ వెళ్ళిపోతున్నాయి. అలాగే చక్కటి ఆహారం తినేవాళ్ళు, ఎర్లీగా తినేవాళ్ళు కాబట్టి తినే ఆహారం అరిగిపోయేది, వాళ్ళకంటే కాన్స్టిపేషన్ మలబద్ధకం అనేది తెలిసేది కాదు. ఇప్పుడు మనకి 9 o'clock కూడా మన కిచెన్స్లో కుక్కర్లు మోగుతూ ఉంటాయి. అఫ్కోర్స్ ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేస్తాక లేదు, మన లైఫ్ స్టైల్ అలా ఉంది. కానీ మీరేం చేయాలి, లేట్గా తినాల్సి వచ్చినప్పుడు ఏం తినాలి మీరు తెలుసుకోవాలి. కొంచెం కిచిడి, చాలా కొంచెం క్వాంటిటీ, దాంతోపాటు ఒక చిన్న సాలెడ్ అలా తినటం వలన మీకు నైట్ టైం హెవీ డిన్నర్స్ చేయొద్దు, లేట్ అవుతుంది, తప్పదు. తినాల్సి వచ్చినప్పుడు కొంచెం లైట్ ఫుడ్ ప్లాన్ చేసుకోండి. అలాగే ఎర్లీ డిన్నర్ ఎంతవరకు వెళితే పిల్లలకు కూడా తొందరగా ఫినిష్ చేస్తాక ట్రై చేయండి. నవిలి తినటం చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా చాలామంది మిస్ అవుతున్నారు. మ్యాక్సిమం డైజెషన్ మీ నోటితోనే అవుతుంది. సో దట్ మీ గట్ మీద, ఇంటెస్టైన్స్ మీద, ప్యాంక్రియాస్, లివర్ వీటి మీద ఓవర్లోడ్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ చిన్నపాటి జాగ్రత్తలు పిల్లల దగ్గర నుంచి నేర్పిస్తూ ఉంటే పెద్ద ప్రాబ్లమ్స్ అవ్వకుండా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నిద్ర లేగంగానే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వార్మప్స్ ఆర్ కళ్ళకి ఇలాగ రబ్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ 2-3 ఆసనాలు మ్యాండేటరీగా గోరువెచ్చని నీళ్ళు తాగి మల్లాసనం వేసుకోవటం. అలాగే ఇంకొక 2 ఆసనాలు ఉన్నాయి, అవి చూపిస్తా. దాని తర్వాత ఏం చేయాలో కూడా చూద్దాం. ఫస్ట్ మనం చేయాల్సిన ఆసనం మల్లాసనం అండి. మల్లాసనంలో అంటే వేస్ట్, ఇది ఈ పోస్చర్లో పెల్విక్ మజిల్స్ అనేవి కంప్లీట్గా స్ట్రెచ్ అవుతాయి. అలాగే అబ్డామిన్ మీద ఫ్రీగా, ప్రెషర్ పడకుండా ఫ్రీగా ఉంటుంది. సో ఇదే పోస్చర్లో మీరు గోరువెచ్చని నీళ్ళు 2 glasses వాటర్ తాగొచ్చు, లేదా జస్ట్ ఈ పోస్చర్లో ఉన్నా పర్లేదు. సో ఇది ఎంతసేపు చేయాలంటే మీరు ఎంతసేపు కూర్చోగలితే అంతసేపు. నేనైతే 1-2-3 minutes ఈజీగా కూర్చోగలను. మరి అంతసేపు ఉంటే మీ మీద, యాంకిల్ మీద ప్రెషర్ పడుతుంది అంటే కాసేపు కూర్చోండి. మీరు ఎంతసేపు కూర్చోగలితే అంతసేపు కూర్చుని బ్యాక్ టు ద నార్మల్. 2వ ఆసనం మండుకాసనం. మండుకాసనం చేస్తాకి వజ్రాసనంలో కూర్చొని ఇలా పిడికిలు బిగించి పొత్తి కడుపు మీదకి పెట్టుకుని బ్రీద్ ఇన్, గాలి పీల్చి బ్రీద్ అవుట్, గాలి వదులుతూ ఫేస్ ప్యారలల్ టు ద ఫ్లోర్. స్లోగా బ్యాక్ టు ద పొజిషన్. ఇది ఎక్కువసేపు చేయలేరు అండ్ ఇది బెస్ట్ ఎర్లీ మార్నింగ్. అందుకే, ఎందుకంటే పొట్ట మీద ప్రెషర్ పడుతుంది. గాలి వదులుతున్నప్పుడు ఆపేస్తాం, కాసేపు గాలి వదిలి
కాసేపు ఉండి బ్యాక్ టు ద నార్మల్. సో యాసిడిటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అండ్ నేను చెప్పాను కదా, యోగా అనేది ఏదో ఒక గంట ఇలా చేయాలని కాదు, రోజు మొత్తంలో యోగాని డివైడ్ చేయాలి. సో ఇప్పుడు చేసిన 2 ఆసనాలు మీరు లెగంగానే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలా వజ్రాసనంలో కూర్చోవటం అనేది మీరు ప్రతిసారి భోంచేసిన చేయాల్సిన ఆసనం ఇది. సో వజ్రం లాంటి ఆసనం, డైజెషన్ క్విక్ అయిపోతుంది, స్పైన్ స్ట్రైట్ ఉంటుంది, అబ్డామన్ కోర్ ఇక్కడ కంప్రెషన్ లేకుండా ఉంటుంది. సో ఇంటెస్టైన్ దగ్గర కంప్రెషన్ అనేది అవ్వదు. సో ఫుడ్ చక్కగా అరిగిపోతుంది అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో ఇది ఎంతసేపు కూర్చోవాలి అంటే మీరు ఇది కూడా ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు, అట్లీస్ట్ ఒక 1 minute అయినా సరే కూర్చోండి. స్లోగా టైం పెంచుకుంటా వెళ్ళండి. ఎందుకంటే భోజనం చేసిన తర్వాత బాడీ కొంచెం హెవీగా ఉంటుంది. సో ఇలా కూర్చున్నప్పుడు యాంకిల్ మీద కొంచెం ప్రెషర్ పడే ఛాన్స్ ఉన్నాయి. సో యాంకిల్ పెయిన్ ఉంటే కింద ఏమన్నా పిల్లో కానీ ఏమన్నా కూర్చోవచ్చు, లేదు అంటే శుభ్రంగా బెడ్ మీద కూడా కూర్చొని చేసుకోవచ్చు. 3వది బాలాసనం. ఇది జస్ట్ ఫర్ రిలాక్సేషన్. అబ్డామినల్ ఎప్పుడైనా ఇబ్బందిగా అనిపిస్తే, స్టమక్ పెయిన్గా అనిపిస్తే మీరు చేయాల్సిన ఆసనం బాలాసనం. మోకాలు కొంచెం దూరం పెట్టుకుని బ్రీత్ ఇన్, గాలి వదులుతూ స్లోగా ఎంతవరకు వీలైతే అంతవరకు. ఫోర్హెడ్ని స్ట్రెచ్ చేసుకోండి, స్పైన్ కూడా స్ట్రెచ్ చేసుకోండి. వెరీ గుడ్. స్లోగా బ్యాక్ టు ద పొజిషన్. సో ఫోర్హెడ్ ప్రెస్ చేస్తున్నాం, అలాగే స్పైన్ స్ట్రెచ్ చేస్తున్నాం. పొట్ట ఇబ్బంది లేకుండా ఏమైనా పిల్లో వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఫర్ రిలాక్సేషన్. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. సో ఇవన్నీ కూడా మీకు ఎంటీ స్టమక్ అయితే కొన్ని బెస్ట్. భోంచేయంగానే వజ్రాసనం వేసుకోండి. వజ్రాసనం ఎవరైనా వేసుకోవచ్చు, బట్ అబ్డామినల్ ఎక్సర్సైజెస్ ఏమైనా ప్రెషర్ పడేవి, ముందు కొంగేవి, ఎస్పెషల్లీ మండుకాసనం లాంటివి ప్రెగ్నెంట్ లేడీస్, పీరియడ్స్లో ఉన్నవాళ్ళు, అలాగే రీసెంట్గా ఏమైనా సర్జరీస్ అయిన వాళ్ళు చేయకూడదు. అలాగే వజ్రాసనం కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి. సివియర్ మోకాళ్ళ నొప్పులు ఉన్నా, యాంకిల్ పెయిన్ ఉన్నా కూడా మీ డాక్టర్ని సంప్రదించి మాత్రమే చేయాలి. సో ఈ చిన్నపాటి టిప్స్ తీసుకుంటూ, అలాగే ఏ సీజన్కి ఆ సీజన్ దొరికే వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు వారానికి 3 సార్లు తీసుకోవటము, పీచు పదార్థాలు ఉండేవి ఏవైనా సరే, కోకోనట్ ఇంక్లూడ్ చేయటం, కొబ్బరి, అలాగే కార్న్, ఇవన్నీ కూడా హై ఫైబర్ ఉన్నవన్నమాట. సో ఇవి తీసుకోవటం, మంచినీళ్ళు ఎక్కువ తాగితే మీకు అసలు కాన్స్టిపేషన్ అనేది ఇబ్బంది పెట్టదు అండ్ రివర్స్ కూడా చేసుకోవచ్చు. సో చూసారు కదా ఎంత సింపుల్గా. అంటే లైఫ్ స్టైల్ అనేది మార్పు చేసుకుంటే చాలా మటుకు చేంజెస్ ఉంటాయి. లేదు అంటే చాలామంది యాంటాసిడ్స్ వేసేసుకుంటారు, మోషన్ కోసం కొన్ని సిరప్స్ వాడేస్తూ ఉంటారు. సో ఏదైనా సరే టెంపరీ మాత్రమే పనిచేస్తుంది. మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ మార్పులు చేర్పులు చేసుకుంటేనే ఈ కాన్స్టిపేషన్, మలబద్ధకం నుంచి బయటపడవచ్చు. ఇలాంటి ఎన్నో టిప్స్ హిమాస్ యోగాలో ఉంటాయండి. సో యోగా అనగానే అడ్వాన్స్డ్గా అందరూ చేసేయచ్చు, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి ఆర్ యంగ్గా ఉండాలి అలా ఏమీ ఉండదు. ఏజ్కి తగ్గట్టుగా, మీ ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా సెపరేట్గా మీకు యూనిక్గా నేర్పిస్తాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్కి కాల్ చేసి మీ పేరుని రిజిస్టర్ చేసుకుంటే మా టీం వాళ్ళు మీకు ఫోన్ చేసి అన్ని డీటెయిల్స్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమా పుప్పాల.